అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 67వ భాగము రచయిత వేదస్విని గారు. ఆ ముగ్గురికి ఆ క్షణం అర్థమైపోతుంది. ఇక మా చావుని ఎవరూ ఆపలేరని. కానీ వాళ్ళ బాధ, వాళ్ళ చావు ఎంత దారుణంగా ఉంటుందో అని. ప్రాణభయంతో అభయ్ భరతులు, బాబాయ్ ఎంతైనా మనం రక్త సంబంధికులం. ఇక ముందు మేము ఎలాంటి తప్పులు చేయము. మమ్మల్ని వదిలేయమని చెప్పు బాబాయ్ వీరికి అని అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. రాజేంద్ర చక్రవర్తి ఉగ్రరూపం ఎత్తి అక్కడ ఉన్న ఒక రాడ్ తీసుకొని వచ్చి, ఎవర్రా మీకు బాబాయ్? మీలాంటి పిచ్చి పట్టిన కుక్కలకి నేను బాబాయ్‌ని కాదు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళ నడుములు విరిగేలా కొడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీరాకి వాళ్ళని చూస్తూ ఉంటే కోపంతో రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది. గన్ తీసి వాళ్ళని షూట్ చేయాలన్నంత కసిగా ఉంటుంది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి అంత ఈజీగా చావు ఉండకూడదని. విప్లవ్ చాలా కోపంగా, ఏంట్రా కట్టేసి కొడుతున్నారు? మా కట్లు విప్పి చూడండి. అప్పుడు చూపిస్తాము మా పవరేంటో అని అంటూ ఉంటాడు. వీరికి చాలా కోపం వచ్చి, దేవ్ వాళ్ళ కట్లు విప్పు. నేను కూడా చూస్తాను వాళ్ళ పవర్ ఎంత ఉందో. ఓన్లీ ఆడవాళ్ళ మీద, పసివాళ్ళ మీదేనా వాళ్ళ పవర్ ఉంటుందా? లేకపోతే నన్ను, ఈ విరాన్స్ చక్రవర్తిని కూడా ఏమైనా అడ్డుకుంటారా? నేను చూస్తాను అంటాడు. దేవ్ వాళ్ళ కట్లు విప్పుతాడు. వాళ్ళు ముగ్గురు చివరి అవకాశంగా భావించి ఎలాగైనా వీరిని చంపేయాలని కసితో ముగ్గురు ఒకటయ్యి వీరి మీదకి దాడి చేయటానికి అక్కడ పడి ఉన్న రాడ్లని తీసుకొని స్పీడ్‌గా వస్తూ ఉంటారు. దేవ్ వీరాన్ని ప్రొటెక్ట్ చేయటానికి ట్రై చేయబోతూ, "నువ్వు అక్కడే ఆగు దేవ్. ఇది నా యుద్ధం. నా అమ్ము కోసం చేస్తున్న యుద్ధం. నేనే స్వయంగా చేస్తాను" అని అంటాడు విరాన్స్ చక్రవర్తి. వీర్‌ని కొట్టడానికి ఆ ముగ్గురు ఆల్మోస్ట్ ట్రై చేస్తారు. కానీ వీరు తన మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వకుండా వాళ్ళ దెబ్బలు వాళ్ళకే తగిలేలా ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు తమ శాయశక్తులా వీరిని ఓడించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వీరిని ఎదుర్కోలేకపోతున్నారు. స్వయంగా తమ ముందు మహాకాలుడే నిలబడి ఉంటే ఎంతసేపని పోరాడుతారు ఎవరైనా? వీరికి కూడా క్షణక్షణానికి వాళ్ళపైన కోపం పెరుగుతూనే ఉంది తప్ప తన ఆవేశం ఏమాత్రం చల్లారటం లేదు. వీరు ముందుగా భరత్ గొంతు పట్టుకొని చాలా కోపంగా పైకెత్తి కడుపులో ఇంకొక చేత్తో పిడిగుద్దులు వర్షం కురిపిస్తాడు. అభయ్ బాధతో తల్లడిల్లిపోతూ ఉంటాడు. భరత్ అరిచిన అరుపులకు అభయ్, విప్లవుల గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. వీరు చాలా కోపంగా భరత్‌ని, ఏంట్రా ఆస్తి అంతస్తుల కోసం ఎన్ని నాటకాలాడతారు? ఆస్తులే కావాలంటే ఎప్పుడో మీకు రాసిస్తాం కదరా! దానికి తాతయ్య, నానమ్మలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? పసిదాని మీద అంతటి నీచమైన పని ఎలా చేయాలనిపించింది అంటూ భరత్‌ని పక్కకి పారేస్తాడు. తర్వాత వీర అభయ్ కాలర్ పట్టుకొని పైకెత్తి వీర తన పిడికిలి బిగించి ముఖం మీద తన కోపాన్ని మొత్తం పిడిగుద్దుల రూపంలో కురిపిస్తూ ఉంటాడు. ఏంట్రా నీకు ఆడదాని మీద అంత మోజు ఎందుకురా? చిన్నతనంలోనే చిన్నపిల్ల అని చూడకుండా అమ్ముని తాకాలని చూసినప్పుడే నీ చెయ్యి ఎందుకు విరిచిపడేయలేదు? అప్పుడే నిన్ను ఎందుకు బతకనిచ్చానో అర్థం కావటం లేదు. అప్పుడు నేను కూడా టీనేజ్ అబ్బాయినే కావచ్చు. కానీ నిన్ను చంపేంత పొగరు, బలం నాకు ఉన్నాయి అని అంటూ ఆవేశంలో ఒక్క తన్ను తంతాడు వీర్. ముగ్గురిలో వీర్‌ని చూసిన భయం తప్ప వీర్‌ని ఎదుర్కొనే సాహసం చేయలేకపోతున్నారు. తర్వాత వీర్ విప్లవ్ జుట్టు పట్టుకొని పైకెత్తి, ఏంట్రా నువ్వు నీ తండ్రి కలిసి కేవలం పదవి కోసం మా తాతయ్యని, నానమ్మలని చంపించి వేశారు. నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నావో తెలుసా? నీ తండ్రి పదవిని అడ్డంగా పెట్టుకొని ఎన్ని ఘోరాలు చేశావు? ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఏ పదవి, ఏ తండ్రి అడ్డు వస్తాడో నేను చూస్తాను అంటూ వీర్ విప్లవ్ కడుపులో కూడా తన పంచ్ పవర్ చూపిస్తూ ఉంటాడు. తర్వాత వీర్, సరే ఆస్తి, అంతస్తు, పదవి కోసం మా తాతయ్య మమ్మల్ని చంపేశారు. కానీ నా అమ్ము ఏం పాపం చేసిందని తనని అంతలా హింసించారు? కనీసం తన వయసు కూడా మీకు కనిపించలేదు కదా? అంటే మీ కోరికకు ఆడదైతే సరిపోతుంది కదా? అతి కిరాతంగా నా అమ్ముని చిత్రహింసలు పెట్టి తన శరీరం మీద మీరు దాడి చేశారు. అలా చేసినప్పుడైనా కనీసం మీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా? మీరు ఒక ఆడదానికి పుట్టారన్న సంగతి మర్చిపోయారా? మీరు నా అమ్ముని క్షణంలో చంపేసినా నేను ఇంతలా రియాక్ట్ కాకపోయేవాడిని. నా కర్మ బాగోలేదు, నా అమ్ము చనిపోయిందనుకునేవాడిని. కానీ నా అమ్ము బతికుండగానే చంపేసి ఇన్ని సంవత్సరాలుగా తనని నరకయాతనకి గురి చేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం నేను మీకు విధించే శిక్ష ఈ ప్రపంచంలో ఎవరికి పడి ఉండదు అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు వీర్. వాళ్ళు ముగ్గురు ప్రాణభయంతో మిగిలిన దెబ్బలతో తల్లడిల్లిపోతూ ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే వీరాకి కోపం పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఆ ముగ్గురిని ఎంత కొట్టినా కూడా వీరికి తన కోపం, బాధ, ఆవేశం తగ్గటం లేదు. అప్పుడు వీరకి మనస్విని మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి.
అలాగే వీరకి మనస్విని ఒంటి మీద ఉన్న గాయం తాలూకు గుర్తులు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. మనస్విని వీర్‌తో వీర వాళ్ళు నన్ను జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు అన్న మాట గుర్తు చేసుకొని వీరు ఆవేశంగా నా అమ్ముని జుట్టు పట్టుకొని లాక్కెళ్తారా అంటూ వీరు చాలా కోపంగా వాళ్ళ ముగ్గురు జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. వాళ్ళు నొప్పితో అరుస్తూ ఉంటే గాడిదలా ఉన్నారు. మీకే ఇంత నొప్పిగా ఉంటే పసిపిల్ల నా అమ్ము ఎంత బాధని అనుభవించిందో మీకు తెలుసా? అని తన శరీరంపై ప్రతి భాగంపై ఉన్న మీరు చేసిన గాయం తాలూకా మచ్చలు తను ఎంత నరకాన్ని అనుభవించిందో నాకు చెప్పకనే చెప్తున్నాయి. ఆ గాయం తాలూకు గుర్తులను సృజించి నేను అంచనా వేసుకున్నాను. నా అమ్ముకి ఎంతవరకు గాయం తగిలింది, గాయంకి 10 రెట్లు మీ ఒంటి మీద గాయాలు చేయాలని అప్పుడే డిసైడ్ అయిపోయాను. అఫ్‌కోర్స్ నా అమ్ము పడిన మానసిక వేదనలో వెయ్యో వంతు కూడా నేను మీకు కల్పించలేను. అమ్ము అనుభవించిన పెయిన్ ఆవగించేంత కూడా మీరు తట్టుకోలేరు. ఈ వీర్‌ని ఓడించిన వాడు, నన్ను చావు దెబ్బ కొట్టినవాడు, నా అమ్ముకి ఆ క్షణాన నేను దగ్గర ఉండలేకపోయాను అన్న బాధ మిగిల్చిన వాళ్ళు ఈ భూమి మీద ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నేను ఉండనివ్వను అని అంటూ కనకనమనే నిప్పు రవ్వలా మండుతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. వీర్ మళ్ళీ మనస్విని మాటలను గుర్తుకు చేసుకుంటాడు. మనస్విని ఏడుస్తూ వీరాతో నా భుజం పైన చాలా గట్టిగా కొరికారు వీరా, చాలా రక్తం వస్తుంది అని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని వీర కోపంతో ఊగిపోతూ నైఫ్ తీసుకొని నా అమ్ము భుజాలకి ఇలాగే కదరా మీరు గాయం చేసింది అని అంటూ వాళ్ళ భుజాలపైన ఆ కత్తితో పొడుస్తూ గాయం చేస్తూ ఉంటాడు వీర్. వాళ్ళు ముగ్గురు నొప్పికి అల్లాడిపోతూ ఉంటారు. రాజేంద్ర, దేవ్ వాళ్ళని అలా అల్లాడిపోవటం చూసి కొంచెం మనసు శాంతించుకుంటారు. తర్వాత వీరకి మనస్విని చాలా ఏడుస్తూ నొప్పిగా ఉంది వీరా. వాళ్ళు నా ఎదలపైన కూడా చాలా హార్ట్‌గా బైట్ చేశారు వీరా. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని అనడం గుర్తుకు వచ్చి వీర కోపంగా ఉగ్రరూపం ఎత్తి మీరు నా అమ్ముని ఎలా అక్కడ గాయం చేశారు అని వీరు కాస్త సంకోచంగా పక్కనే ఉన్న దేవ్ రాజేంద్రల వైపుకి చూస్తాడు. రాజేంద్ర దేవులకి వీర సంశయం అర్థమవుతుంది. రాజేంద్ర ఏదో చెప్పబోయే లోపే దేవ్ వీర్ గారు మీ ఆలోచన సంశయం నాకు అర్థమైంది. నిత్య మనస్విని గారిని ఒక చెల్లెలుగాను ఫ్రెండుగాను కంటే ఎక్కువగా తన కడుపులో ఉన్న బిడ్డ కంటే ఎక్కువగా మనస్వినిని తన బిడ్డగా చూసుకుంటుంది. అంటే మనస్విని గారు నాకు కూడా నా బిడ్డతో సమానం అని అంటాడు. రాజేంద్ర కూడా దేవ్ పవిత్రమైన మనసుకు నాకు చాలా సంతోషం వేస్తుంది. కానీ వీరు ఎంతగా మేము మనస్విని కూతురుగా భావించినా కూడా తండ్రికి కూడా కూతురు పట్ల కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! మేము ఊహించగలము మనస్విని శరీరానికి, మనసుకు అయిన గాయాల గురించి. అంతకన్నా ఎక్కువగా మాకు తెలియనవసరం లేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. మేము మన ఇంటికి వెళ్ళిపోతున్నాము వీర్. వీళ్ళ పని తొందరగా కానిచ్చి నువ్వు కూడా వచ్చేయ్ అని అంటూ దేవుని తీసుకొని రాజేంద్ర చక్రవర్తి బయటికి వెళ్ళిపోతాడు. వీరు కోపంగా ఆ ముగ్గురిని చూస్తూ మీరు కూడా తల్లి రొమ్ము పాలు తాగిన వాళ్ళే కదా! అమ్ము మీద మీ కోరికలు తీర్చుకుంటున్న సమయంలో అమ్ము ఎదభాగంలో మీరు గాయాలు చేస్తున్నప్పుడైనా మీరు తాగిన రొమ్ము పాలు గుర్తుకు రాలేదా? అని అంటూ వీరు ఆ ముగ్గురి వక్షస్థలం పైన భాగం పైన దాడి చేస్తూ ఉంటాడు. వాళ్ళు ముగ్గురు నొప్పితో తట్టుకోలేక అరుస్తూ మమ్మల్ని వదిలేయ్. మేము చేసింది తప్పే. మమ్మల్ని వదిలేయ్. కనీసం మమ్మల్ని చంపేసేయ్. కానీ ఇంత చిత్రహింసలు పెట్టకు అని నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటారు. మీరు చేసింది తప్పు కాదురా! దీన్ని మహాపాపం అంటారు. అయినా చిన్న చిన్న తప్పులు, అబద్ధాలు చెప్పిన వాళ్ళకే క్షమాపణ ఉండదు ఈ వీర్ డిక్షనరీలో. అలాంటిది ఇంత పెద్ద పాపం చేసిన మీకు ఎలా క్షమాపణ ఉంటుందని అనుకుంటున్నారు? అయినా ఒక ఆడదాన్ని ఎదభాగం ఎంత సెన్సిటివో మీకు తెలుసా? అక్కడ చిన్నగా ఏదైనా తగిలితేనే నొప్పితో అల్లాడిపోతారు ఆడవాళ్ళు. అలాంటిది ఒక ఆడతనం మీదనే మీరు చేసిన దాడి అరాచకం, అమానుషం అని అంటూ వాళ్ళను కొడుతూ ఉంటాడు వీర్. మళ్ళీ వీర్‌కి మనస్విని చెప్పిన విషయం నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది వీరా. చూడు ఎంత రక్తం కారుతుందో. వాడు కత్తితో నా కడుపులో పొడిచాడు. నా నడుం పైన, వీపులో కూడా చాలా గాయాలు చేశారు అన్న విషయం తను మనస్విని శరీరంపై చూసిన గాయాలు మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ వీర కోపంగా ఉగ్రరూపం ఎత్తి వాళ్ళ చావకుండా వాళ్ళ శరీరంపై అలాగే దాడి చేస్తూ ఉంటాడు. తర్వాత వీరు అమ్ము మాట్లాడిన మాట వీర నాకు వజైనా నుండి, యూట్రస్ నుండి చాలా రక్తం వస్తుంది. నా థైస్ మీద కూడా చాలా గాయాలయ్యాయి అని చెప్పటం వీర కూడా తను చూసిన మనస్విని గాయాలను గుర్తుకు చేసుకుంటూ చాలా కోపంగా ఆ ముగ్గురికి మర్మావ్యాల మీద
కొంచెం కిరాతకంగానే దాడి చేస్తాడు. మగతనం మగతనమని ఆడపిల్లల మీద